మందారానికి బయలుపరిచాడట. వినండి మీరు, ప్రైజ్ ది లార్డ్. ఉతికి ఆరేస్తాం, మతోన్మాదులనే వదిలిపెడతాం లేదు. గొర్రె తోలు కప్పుకున్న మందారాలు మీలాంటి అబద్ధ ప్రవర్తనల్ని ఉతికి ఆరేస్తాం, ఉతికి ఆరేస్తాం. దైవజనుడికి చేతనైతే సహాయపడు. యోబు గ్రంథము సాక్ష్యం ఇచ్చింది కదా. సాతానుడే వెళ్ళి దేవుని సన్నిధానానికి చేరి యోబుకి వేసిన 3 అంచెల కంచె తీసేయమన్నాడు కదా. ప్రతి ఒక్కరికి 3 అంచెల కంచె ఉంది కదా. దేవుడే ఓపెన్ చేస్తేనే కానీ ఎవడు కూడా తాకటం అసంభవము. పౌలు మహాభక్తుడు ప్రాణం పెట్టడానికి పోయేటప్పుడు ఆగాబు అనే ఒక ప్రవర్త వచ్చి పౌలు నడికట్టు కట్టుకొని ఏం చేశాడు? యెరూషలేములో ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని బంధించడానికి చూస్తున్నారు. యెరూషలేములో ఈ నడికట్టు కలిగిన వ్యక్తిని ఇలాగ బంధిస్తారు, ఆయన ప్రాణం తీస్తారు అని అగాబు అనే ఒక ప్రవర్త వచ్చి ప్రవశించిపోయాడు. అది యథార్థమైన సంఘటన. అపొస్తలుల కార్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ యొక్క మందారము చెబితే నువ్వు అబద్ధం ఆడావు, అతకలా. ప్రైజ్ ది లార్డ్. ఉతికి ఆరేస్తాము. ఇలాంటి మందారం మతోన్మాదులనే వదిలిపెడతలేదు. వరితోలు కప్పుకున్న అబద్ధ ప్రవర్తనలారా మిమ్మల్ని వదిలిపెడతామా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనము అబద్ధ ప్రవర్తనల గురించే మాట్లాడుతుంది. జాగ్రత్త మందారం, జాగ్రత్త. నీకు దేవుడు బయలుపరిచాడా? అమ్మో ఇంత భక్తుడు లేడని, ఇంత భక్తుపరుడు లేడని, నీతిమంతుల మీద నింద ప్రచారం చేసే ఇంత భక్తుడు లేడని నీ మీద ఉన్న ఆత్మ ఎవరో చూసుకో. నీ మీద ఉన్న ఆత్మ ఎవరో చూసుకో. ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు తానే వెలుగుదూత వేసుకొని తిరుగుతున్నాడని చూసుకో. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో మీ యొక్క తాతయ్య ఉన్నాడు. మందారం జాగ్రత్త, మందారం జాగ్రత్త. శాతబడట పగడాల ప్రవీణ్ గారికట చేశారట. ఈ మందారానికి సృష్టికర్త బయలుపరిచాడట. సమాజము ఎవరు? ఆనాడు గాలిలీ సిమోను నమ్మించాడు. ఆనాటి సమరయ ప్రజలని నమ్మించాడు. ఇప్పుడు ఎవరు కూడా నమ్మటానికి ఎవరు లేరు. ఒక నమూనా ఇస్తే అడుగో పౌలు భక్తుడు యెరూషలేముకు వెళ్ళకూడదని ఆగాబు అనే వ్యక్తి వచ్చి పౌలు నడికట్టు కట్టుకొని ఈ నడికట్టు కలిగిన మనుషుల్ని యెరూషలేములో చంపుతారు అని ప్రవచించాడు, చెప్పాడు. అది వాస్తవం. నీవు చెబుతున్న మాట దొంగ మాట. ఏం మాట అంటే ఇంకా నా నోటితో అనకూడదు. నేను అంటానికి నీలాంటి మందారానికి కాను, కానీ నేను క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డని, ఒక విశ్వాసిని. ఒక విశ్వాసికే దేవుని ప్రాకారం ఉంటే కొన్ని జీవితాలు వెలిగించిన పగడాల ప్రవీణ్ గారికి చేతబడి చేస్తారా? దురాత్మలు ఏలుబడి చేస్తాయా? పిచ్చి మందారం. ప్రభువారు ఇలాంటి మందారాలకి బుద్ధి చెప్పునుగాక. నేను ఎన్ని రిఫరెన్సులు చూపించానండి. ఇంకా ఉన్నవి రిఫరెన్సులు, ఇంకా ఉన్నవి. గమనించి గుర్తిస్తారని. ఒక పక్క దైవజనులందరూ కూడా పోరాడుతూ ఉంటే, మరొక పక్క మతోన్మాదులతో కౌంటర్లు మాట్లాడాలా? ఇలాంటి మందారాలతో మాట్లాడాలా? చూడండి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు దైవజనులు. పగడాల ప్రవీణ్ గారి యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు న్యాయంగా రాలేదని మరలా రీపోస్ట్ మార్టం చేయాలి, సిపిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అని ముందున్న దైవ సేవకులందరూ కూడా పోరాడుతున్నారు. నువ్వు చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే మూసుకొని కూర్చో. మందారం
నోరు ఉందని ఎలా పడితే అలాగా మాట్లాడితే సరైన గుణపాఠం చెప్పాల్సి వచ్చింది, ఉతికి ఆరాయాల్సి వచ్చింది. జాగ్రత్త. దైవ సేవకుడికి దురాత్మలు పట్టాయా? దురాత్మలు తీసుకెళ్ళి మోటార్ సైకిల్ కింద ఉంచాయా? మరి పెదాలకి దెబ్బ ఎందుకు తగిలిందమ్మా మందారం? గెరాసీ దేశంలో మరి ఆ మార్కు సువార్త 5లో చూపించావు కదా, మరి అతను తన దేహాన్ని తానే గాయాలం చేసుకున్నాడుగా. మరి ఎక్కడన్నా పగడాల ప్రవీణ్ గారు ఎక్కడన్నా చేసుకున్నాడా? పెదాలు మాత్రమే ఎందుకు దెబ్బ తగిలే? అదొకటి మర్చిపోయారేమో దురాత్మలు, మరి శాతపడి చేసిన మాంత్రికుడు మర్చిపోయి. జాగ్రత్త. యెషయా గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. 47వ అధ్యాయము 11వ వచనము, కీడు నీ మీదకు వచ్చును, నీ మంత్రించి కీడు నీ మీదకి రాకుండా చూసుకొనుము. జాగ్రత్త. ఒక విశ్వాసికే, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఒక విశ్వాసికే ప్రయోగతంతు నెలవేరదు. అలాంటిది క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఒక వ్యక్తి మీదకి ఒక దురాత్మ రాదు. ఎప్పుడు వస్తుంది? అపవాదికి సోటిస్తే. ఎలాగిస్తే? రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కానుంచి 28వ వచనం దాకా, వారు దేవునికి వారి హృదయంలో స్థానమీనందున చెయ్యరాని కార్యాలు చేయటానికి దేవుడే వారిని భ్రష్ట మనస్సుకి, అపవిత్ర ఆత్మకి అప్పజెప్పిన కారణాన్ని బట్టి పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు హేయమైన క్రియలు చేశారు. ఎందుకు? దేవుడే వారిని అప్పగించాడు. జాగ్రత్త సుమి, మందారం జాగ్రత్త. ఈ క్రీస్తు ఛానల్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలి దలుచుకుంటే సంపాదించుకో. రేపు పొద్దున ఉంటుంది, నాన్ స్టాప్ కోటింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి. నీవు శవాల మీద డబ్బులు ఏరుకుంటున్న వాడివి నీవే, స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అభిషక్తుడు, ఒక దేవుని ప్రవర్త, ఆయన మీదట శాతపడి ప్రయోగతంతు నెరవేరిద్దా? దురాత్మలు పడతాయా? దురాత్మలు బట్టి అలాగ బిలెట్టు తీసుకెళ్ళి అలా పైన నుంచి ఇలాగా మైండు ఖరాబ్ అయితే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. జాగ్రత్త. ప్రభువారు ఇలాంటి మందారాలకి మనోన్నతరాలు వెలిగించును గాక. ఆమేన్. ఆయన అక్కడ చంపేశారు అన్నది కాదండి. నిజం చెప్పాలంటే బైక్ని చంపినటువంటి వాళ్ళు బైక్ని అట్లా అసలు పడుకోబెట్టాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళకి జ్ఞానం ఉండదా? ఆలోచన ఉండదా? యాక్సిడెంట్ అయితే అరే ఇట్లా పడుకోబెడితే రేపు ఇది మన మీదకే కేసు వస్తుంది, పడుకోబెట్టడం తప్పు. యాక్సిడెంట్ అయినప్పుడు మనిషిని అటు ఇసురుతారు, ఇటు ఇసురేసి వెళ్ళిపోవాలి వాళ్ళు హడావుడిగా. ఎట్లా పడుకోబెడతారండి? దయ్యముల శక్తి చేత దయ్యముల సమూహము ఈ పని చేశాయి. దయ్యములు అందుకనే వెహికల్స్కి కూడా ఎలాంటి వెహికల్కి ఎలాంటి దెబ్బ తగలకుండా సెల్ఫ్ యాక్సిడెంట్ లాగా దయ్యములు ఆయన మత్తులో ముంచేసి ఆయన ఆలోచన జ్ఞానము లేకుండా చేసేసి, ఒక మాటలో చెప్పాలంటే మీలో కొంతమంది నమ్మకపోవచ్చు, చేతబడులు చేస్తారు అంటారు చూసారా, అట్లా ఆయన మీద దయ్యోగలను ప్రయోగించారు. జాగ్రత్తగా వినండి. అవి ఆయన మీద ప్రయోగం చేయబడింది కనుక ఆ ప్రయోగానికి గురైనటువంటి వ్యక్తి మానసికంగా సరైనటువంటి ఆలోచన లేకుండా దయ్యములు అతన్ని ఈడ్చుకొని పోతే, ఏమంటే ఇది నిజమా? వాక్యానుసారం అంటే వాక్యానుసారమే. దయ్యములు సమూహము సేనాని సమాధుల్లోకి ఈడ్చుకుపోయాయంట. సంఖ్యలు వేస్తే తుత్తినీలుగా తెంచేసేవాడంట. అతన్ని మనుషుల మధ్య లేకుండా ఈడ్చుకుపోయాయి, తీసుకుపోయాయి అని బైబిల్లో ఉంది. కావాలంటే చదవండి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో. ఆ ప్రయోగానికి గురైనటువంటి ప్రవీణ్ గారు, ఏమండి ఇదే విషయాన్ని మరొక సోదరు కూడా నాకు వచ్చి రీసెంట్గా చెప్పడం జరిగిందండి. డూపును ఉపయోగిస్తే ఎంతవరకు ఉపయోగిస్తారండి? నేను చెప్పే మాటలో సత్యం చెప్తున్నాను, వ్యతిరేక్తంగా కాదు, అనుకూలంగా కాదు, నాకు తెలిసినంతలో నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. డూపుని ఎంతవరకు పెడతారండి? మద్యం షాప్కి వెళ్ళి మద్యం కొనడానికి డూప్ ఉపయోగించవచ్చు. జర్నీ చేస్తున్నట్లుగా డూప్ను ఉపయోగించవచ్చు.
అదే డూప్ క్యారెక్టర్కి ఆ పాత్రలో బాబు నువ్వు మూడు నాలుగు చోట్ల బళ్ళ కింద పడాలరా అంటే ఏ డూపు ఒప్పుకోడు. కాబట్టి ఇది డూప్ అనేది కానే కాదు, గుర్తుంచుకోండి. రెండోది, ఆయన పర్సనాలిటీకి ఆయన హెల్మెట్ పెట్టుకుని ఉన్న, మాస్క్ ధరించున్న ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నాయి. తర్వాత ఏదో మార్పింగ్ చేసి ఆయన ఫేస్ మార్చి మీసాలు ఉన్నట్టుగా సన్నటి ఫేస్ కట్టున్నట్టుగా పెట్టారు, అది మార్పింగ్ చేసిందే. వీటిని చూసి ప్రజలు పాపం అయ్యో ఆయన దాంట్లో ఉంది ఆయన కాదు, ఇగో చూడండి ముఖం వేరే ముఖం కనపడుతుందంటూ అమాయకులైన క్రైస్తవులు పాపం చాలా మనోవేదనకు గురయ్యారు. సందులో సడేమియా అన్నట్టుగా దీన్ని పబ్లిసిటీ కోసం, వ్యూస్ పెంచుకోవటం కోసం, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం కోసం గుంటకాడ నక్కల్లాగా కొంతమంది ఆయన మరణాన్ని ఏదో సానుభూతి చూపుతున్నట్లుగా, ఆయనంటే తెగ ప్రేమ కారిపోతున్నట్లుగా, పరిచయం లేని వాళ్ళు కూడా, ఆయన తిట్టిన వాళ్ళు కూడా మెహర్బాని కనపరిచారు. ఇక అది నటన అంటారో నిజమంటారో మీరే తెలుసుకోండి. పబ్లిసిటీ పిచ్చితో కొంతమంది చేస్తే ధనాశతో కొంతమంది ముసల కన్నీరు కార్చారు. సరే, ప్రస్తుతం నేను పేర్లు ఈ వీడియోలు చెప్పాలనుకోవట్లేదండి, మీరే అర్థం చేసుకోండి. ఇది ఒక వెర్షన్. ఆయన డూప్ కాదు, క్రైస్తవులకు నేను క్లారిటీ ఇస్తున్నా. డూప్ ఎప్పుడు కూడా యాక్సిడెంట్ ఫాలో అవటానికి ఇష్టపడడు. ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు జరిగితే వాడి ప్రాణాలే పోతాయి. అది ఎక్కడన్నా ఒక్క చోట పడటమా కాదు. విజయవాడకి ఆవలా జరిగింది, విజయవాడకి ఈవలా జరిగింది కనుక అది డూప్ అనడానికి అసలు అవకాశం లేదు. అప్పుడే ఒక నిర్ణయానికి రాబాకండి. జాన్బాబు గారు ఏదో పక్షపాతంతో మాట్లాడుతున్నారు అని అప్పుడే మీ హృదయంలో సైతాను ఒక ఆలోచన పుట్టిస్తాడు, దాన్ని తుంచేయండి. పూర్తి వీడియో వింటేనే మీకు విషయాలు అర్థమవుతాయి. నేను ముందే చెప్పాను, క్రీస్తు సమ్ముఖంలో నుండి నేను నాకు తెలిసినంతలో సత్యాన్ని మాట్లాడుతున్నాను. మీరు ఖచ్చితంగా విని తీరాలి, దీన్ని నమ్మి తీరాలి. 100% మీరు నమ్మి తీరాలి. ఒక్క అబద్ధపు మాట కూడా నేను చెప్పను. డూపును ఉపయోగించారు అన్నది శుద్ధ తప్పు.